హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మనకు ఫిబ్రవరి 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలు అయితే చెప్పారు. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ ఫిబ్రవరిన ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీరందరికీ సంబంధించి శుభవార్తలు అయితే వర్తిస్తాయి. ఆ శుభవార్తలు ఏంటని చూసుకున్నట్లయితే, మొదటగా మనకి ఏంటంటే, ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళు ప్రతి నెల పెన్షన్ కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది తీసుకొని వచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు యూజ్ చేసుకొని మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీరు సెట్టింగ్ చేసుకొని అక్కడే మీరు పెన్షన్ అనేది తీసుకునే విధంగా ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలంటే మీరు అక్కడ ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అనేది, అడ్రస్ అనేది సబ్మిట్ చేస్తే మీ పెన్షన్ అనేది టోటల్గా మారిపోతుంది. మీకు పెన్షన్ ఫిబ్రవరి 1 నుండి మీకు పెన్షన్ అక్కడే అయితే ఇస్తారు. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే, మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది, అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మీరు ఎలా యూజ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే, మనకు పెన్షన్ తీసుకుంటూ ఒక వ్యక్తి చనిపోతే కనుక ఆ వ్యక్తికి సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో వారికి పైన ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మీరు యూజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి కార్డు అనేది మొత్తంగా మీరు తీసుకొని సచివాలయంకి వెళ్ళాలి. అక్కడ వెళ్తే కనుక మిమ్మల్ని వాళ్ళు చెక్ చేస్తారు, అది నిజమానా లేదా అనేది పరిశీలించి వెరిఫికేషన్ చేసి మీ యొక్క పెన్షన్, ఒకవేళ మీ భర్త పొందుతూ నిజంగా చనిపోయి ఉంటే కనుక వాళ్ళు ఏంటంటే గుర్తించి మీ యొక్క ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ మీ పైకి అయితే మారుస్తారు. సో నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 1 నుండి మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే, పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా మనకు ఒక జిల్లాకు 200 పెన్షన్లు అనేది విడుదల చేశారు. సో వీటిలో ఏంటంటే, ఎవరైతే ఎక్కువ ఎఫెక్ట్గా ఉంటారో వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో తప్పనిసరిగా మీరు వెళ్ళి ఈ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోండి. మేబీ మీరు మీ యొక్క లక్ బాగుంటే కనుక మీకు మీ పేరు అనేది రావచ్చు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.